హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక మనం బస్ జర్నీ అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాం కదా, పెళ్ళికి వెళ్ళాను. ఇక ముందు వీడియో చూసినట్టయితే ఆ వీడియో కనెక్టింగ్ అనమాట. మొత్తం ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి, పెళ్లి వీడియోస్. ఇంకా మేము మధ్యలో ఆగి ఒకసాట భోజనం అయితే చేసాము. భోంచేసి మళ్ళీ భోజనం మేము పైనే వండుకొని వచ్చాము కదా, వండిన భోజనం తీసి దించి ఒక 4 అయిందనమాట మేము భోంచేసేసరికి. భోంచేసి మళ్ళీ అంతా కూడా బస్సులో సర్దేసుకొని మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందనమాట. బస్సులో భోంచేయగానే ఇంకా అందరూ నిద్రలేస్తున్నారనమాట. ఇంకా నేనైతే మాత్రం మధ్యలో లేసి అక్కడక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాను. నాకు ఇట్లా బస్ అయినా, ట్రైన్ అయినా, ఇంకా కార్ అయినా జర్నీ చేసేటప్పుడు కిటికీ పక్కన సీట్ అయితే ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ చేస్తానన్నమాట. నాకు ఇష్టం ఇట్లా ప్రకృతిని ఎంజాయ్ చేస్తా వెళ్ళడం అంటే. చూశారు కదా ఆ పచ్చని పొలాలు, ఆ సూర్యుడు ఎంత అందంగా ఉందో. క్లైమేట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ సన్నగా వర్షం కూడా లైట్గా పడతా ఉందన్నమాట. కొన్ని ప్లేసుల్లో ఉంది, కొన్ని ప్లేసుల్లో అయితే లేదు వర్షం. మేము వచ్చినంత లెక్క కూడా. ఇంత లాంగ్ జర్నీ బస్సులో జర్నీ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా పెళ్ళికి వెళ్ళడం ఇంతమందితో. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఇట్లా అందరూ జర్నీ అంటే కొన్ని కొన్ని ఊర్లు బస్ వేసి అట్లా వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారన్నా వెళ్ళాలని చెప్పేసి ఇలా కోరిక అయితే తీరింది. నాకు బస్ జర్నీ అయితే ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడే టీవీ పెడుతుంటే అసలు కనెక్ట్ అవ్వలేదు. మళ్ళీ వచ్చేటప్పుడు మేము ఇప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం కదా, ఇప్పుడైతే మాత్రం బస్ డ్రైవర్లు బాగు చేశారంట. ఫస్ట్ అయితే బాగాలేదు, బాగు చేసి పెడతామని చెప్పారు. ఇంకా టీవీ అయితే పెట్టారు. ఇంకా డీజే ఢిల్లీ సినిమా అయిపోయింది. 3R పెట్టారనమాట. వెనకాల సౌండ్ వస్తుంది కానీ మేము కూర్చున్న దగ్గర అయితే సౌండే రావటం లేదు. ఆగిపోయిందనమాట. అంటే బాక్స్‌లో ఎలుకలు కొట్టేసినాయంట. బస్సులో కూడా ఎలుకలు ఉంటాయి అని చెప్పేసి నాకు అప్పుడైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మనకి ఇళ్లలోనే కదా ఎలుకలు ఉండేది. బస్సులో కూడా అవి జర్నీ చేస్తాయి అనుకుంటా మనకు మళ్ళీ. అందుకని చెప్పేసి వాళ్ళు బస్సులో వైర్లు అయితే కొట్టేసినాయి. అది ముందు వైపు అయితే రాదు, బ్యాక్ సైడ్ అయితే వచ్చిద్దని చెప్పారు. బ్యాక్ సైడ్ అయితే బాగా వినిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే మాత్రం అస్సలు వినిపించట్లేదు. మేము ఇంకా కొంత దూరం పొన్నూరు అట్లా వచ్చేసరికి ఇక్కడ చూశారు కదా, ఫస్ట్ ఇందాక గుంటూరు కూడా చూశారు. అక్కడ ఒక పెళ్ళి, ఇక్కడ ఒక పెళ్ళిది జరుగుతుందన్నమాట ప్రతానం. అసలు ఎంత బాగుందో చూడడానికి. బస్సు ఆపలేదు కానీ స్లో చేశారు. ఇంకా ఇటుపక్క సీట్లోళ్ళం కూడా ఇటు పక్కకు వచ్చేసి చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఇంకా వీడియో కూడా నేను తీయలేదు, మా రిలేటివ్స్ ఒకళ్ళుంటే ఇవ్వు తీస్తానని చెప్పి మేము వీడియో ఆన్ చేసి వీడియో అయితే తీసుకున్నాం అనమాట. భలే ఉంది అసలు చూడడానికి, ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారు నిజంగా. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళైతే ఎట్లా చేసుకోవాలి పెళ్ళి అంటే ఎంత బాగా చేసుకుంటున్నారో గ్రాండ్గా. ఇదంతా కూడా చాలా బాగుందని చెప్పి ఇంకా మేము స్టార్టింగ్ నుంచి తీయలేదు. ఇవి కొన్ని వీడియోస్ అయితే నాకు తర్వాత పంపించారనమాట. ఇవి మీకు యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా అన్నవరం. నేను షార్ట్లో ఆల్రెడీ పెట్టాను. అన్నవరంలో వేద పాఠశాల, గురుకుల పాఠశాల, వేద పాఠశాల అట్లా అంటారు కదా, అలా అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోషూట్ కోసం వెళ్ళారు. అప్పుడైతే నేను వెళ్ళలేదనమాట. ఎందుకంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు అప్పటికి. వాళ్ళు రెడీ అయిన వాళ్ళు ఒక 2-3 అయితే వెళ్ళారు, పెళ్లి కూతురు ఎమ్మట తోడు. వాళ్ళు నాకు తీసి పంపించారనమాట, యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పేసి. మనం అన్నవరం వెళ్ళినా ఇక్కడ ఈ ప్లేస్కి అయితే వెళ్ళం కదా. ఇంతవరకు నేను ఊరి పేరు చెప్పలేదు, ఏ ఊరు ఏంటి అనేది ఇప్పుడైతే చెప్తున్నాను. అన్నవరం అనమాట. ఊరి నుంచి వచ్చేసరికి నైట్ 10 అయింది. ఇంకా రోజంతా ఫుల్ నిద్రపోయాను. నైట్ అంటే ఇంకా రాగానే నిద్రపోయామన్నమాట. ఇంకా భోజనం కూడా అక్కడ 4కి తిన్నది. ఇంటి దగ్గరకు వచ్చాక ఇంకేం తినలేదు. ముందు నిద్ర లేదు కదా 2 డేస్ నుంచి. ఇంకా ఈరోజు అయితే ఫుల్గా నిద్రపోవాలని నిద్రపోయాం. ఇంకా ఉదయాన్నే లేచి ఊరికెళ్ళి వచ్చిన తర్వాత అయితే చెప్పనవసరం లేదు, బట్టలు మామూలుగా ఉండమన్నమాట. ఆల్రెడీ ఇంట్లో ఆ రోజు 2 సార్లు ఊరికెళ్ళే రోజు ఉదయం భోజనానికి వెళ్ళొచ్చాం, మళ్ళీ సాయంత్రం జర్నీకి వెళ్ళేటప్పుడు అట్లా బట్టలు అయితే ఇంట్లో ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేయాల్సి ఉన్నాయి. ఉదయాన్నే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాల్సి ఉంది. వాళ్ళైతే స్కూల్ని పంపించేసేసి నేను ఇంక ఈ బట్టల పని అయితే చూసుకున్నాను. ఇట్లానే ఒక 2-3 డేస్ అయితే కంటిన్యూ, అంటే మళ్ళీ మనకి ఆరబెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఏ రోజు కొన్ని బట్టల వరకే అట్లా వాష్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇంకా ఉన్నాయి ఊరి నుంచి వచ్చిన బట్టలు అయితే నేను ఇంకా వాష్ చేయలేదు. తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. నేను శుక్రవారం వచ్చాను కదా, అది శనివారం. ఆదివారం రోజు అయితే వీడియో తీయలేదు. సోమవారం రోజు అనమాట వాళ్ళది రిసెప్షన్, పెళ్ళి వాళ్ళదే రిసెప్షన్. అయితే రిసెప్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా నేను ఉదయాన్నే ఆదివారం రోజంతా కూడా ఫుల్గా ఇవి పెళ్లి వాళ్ళే బట్టలు ఉంటే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను శనివారం ఆదివారం, ఎందుకంటే రిసెప్షన్ ఉండయి.
రిసెప్షన్కి అయితే వచ్చాం. ఇంకా మేమందరం కూడా భోంచేస్తున్నాం అనమాట. నేనైతే 10:30, 10 కల్లా వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ పెళ్ళికూతురిని రెడీ చేయాలి, ఉదయాన్నే వచ్చేయమన్నారు. అప్పుడు కూడా అంటే చూసారు కదా, మళ్ళీ వెళ్దాము అన్న ఉద్దేశంతో అయితే వచ్చానమాట. మళ్ళీ వెళ్ళలేదు. రిసెప్షన్లో భోజనం అయితే చేసాం. గులాబ్ జాము, స్ప్రింగ్ రోలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ, వంకాయ దొండకాయ ఫ్రై, పచ్చడి, పప్పు. ఇది ఆ నెక్స్ట్ డే మంగళవారం రోజు అంపకాల భోజనాలు అనమాట. ఆ రోజు ఇంకా అక్కడ ముందు రోజు వసంతం చేశారు. ఆ వీడియో తీసాం కానీ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దులే అని చెప్పారనమాట. అందుకని నేను పెట్టట్లేదు. సోమవారం రోజు, ఇది మంగళవారం రోజు అనమాట. మంగళవారం రోజు వచ్చేసి అంపకాల భోజనాలు. ఇప్పుడైతే మాత్రం భోజనం టైంకి వచ్చాం. ఈరోజు ఏం పనులేం లేవు. రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఇంకా భోజనం చేస్తున్నాం. వీళ్ళంతా కూడా మా రిలేటివ్సే. అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే వీడియోలు తీసాను. ఈరోజు అయితే సింపుల్గా బిర్యానీ, చికెన్, గారి, గోంగూర, అంతే సింపుల్గా భోజనం అయితే, పెరుగు చట్నీ, సాంబారు. ఈరోజు భోజనం అయితే ఇక్కడితో పెళ్లి భోజనాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా భోంచేసి కొంతసేపు అక్కడ కూర్చున్నాము. మా వారైతే ముందే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా మేనమామ వాళ్ళ అమ్మాయి అంటే తను నేను ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. నాకు ఇలాంటి సీన్ అయితే ఒక్కసారైనా ఫోటో తీయాలనుకుంటాను, కానీ కుదరదు. ఎందుకంటే కింద అంతా గ్రీన్ అంటే పచ్చదనము, పైన సూర్యుడు అస్తమించేటప్పుడు నాకైతే చాలా ఇష్టం. బీచ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా భలే ఉండిద్ది అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లాంటి క్లైమేట్ అయితే. ఇక్కడైతే మేము కుందేళ్ళకి ఆకుకూర కోసమని వచ్చాము. ఇదంతా కూడా పొన్నగంటి కూర. చాలా దూరం బండేసుకొని వచ్చాం అనమాట. తను వెళ్దాం రామాయ్, ఖాళీగానే ఉండవు కదా అని చెప్పి, ఎటు మనకి ఇంటికి వెళ్ళినా కూడా కొంచెం బద్ధకంగా ఉండిద్ది కదా, భోంచేసాం. ఇంకా ఇటైతే వచ్చాము. అది కాక ఇంటికి మా ఇల్లు చాలా దూరం, వీళ్ళ ఇల్లు అయితే దగ్గర. సరే మా మామ కొంచెం సేపు తర్వాత ఇంటికాడ వదిలిపెడతానని చెప్పారు. మేము చెప్పడం మర్చిపోయినా, పెళ్ళికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడు అనిపించలేదు, కానీ నేను ఇప్పుడు వీడియోస్ తీసి మీకు పెడతామంటే నాకు చాలా ఎంజాయ్ చేసిన ప్లేస్లు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అసలు ఆ వీడియోస్లో కూడా చెప్పలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నా. ఇంకా ఇదంతా కూడా పొన్నగంటి కూర అనమాట. చాలా బాగుంది. కానీ నేను కూరకు కూడా కొంచెం తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ తీసుకొచ్చుకోలేదు. కొంతవరకే కోసాం, ఎందుకంటే మాకు కొంచెం భయం వేసింది ఆ చెట్లలో పాములు అవన్నీ ఉంటాయేమోనని. కొంచెమే కోసుకొచ్చుకున్నాం. ఇక్కడ కూడా ఇంకా కుందేళ్ళు తినే ఏమన్నా ఉన్నాయేమోనని రోడ్డుకి ఇటు సైడ్ అనమాట, బైపాస్ రోడ్డుకి అటు సైడ్ కోసాము. ఇది ఇంకోవైపు. ఇదంతా కూడా పచ్చగా పొలాలు చూసారు కదా ఎంత బాగుంది. ఇక్కడ తులసి చెట్లు, ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే పోలేరమ్మ కాలం, అది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇవంతా కూడా వేరుశెనగ, ఉలవ చేనులు అట్లా ఉన్నాయన్నమాట. ఇదంతా వీడియో తీసుకున్నాను, కానీ నేను ఒక రీల్స్ అట్లా పెట్టుకుందాం అనుకున్నాను. నేను అసలు ఇంకా వీడియో అయితే పెట్టలేదు. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఇక్కడ ఉండి వీడియో తీస్తుంటే తనైతే మాత్రం అటు సైడ్కి వెళ్ళి అవన్నీ కోస్తుంది అనమాట, కుందేళ్ళకి ఆహారం కోసం. ఇంకా రకరకాల మొక్కలు అవన్నీ కూడా తీసుకుంటుంది. ఇదంతా కూడా చాలా బాగుంది. మనం పొలాల్లోకి వెళ్ళడం చాలా తక్కువ అనమాట, ఎందుకంటే ఇంట్లో పనే సరిపోయింది కదా. ఇట్లా బయటికి వెళ్ళడం అనేది చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడైతే నాకు ప్లేసు ఇటు సైడు పోలారం కాలువ, ఇటు పక్క పొలాలు, అటు పక్క బైపాస్ రోడ్డు అంతా కూడా చూడడానికి చూశారు కదా. కనుచూపు మేరలో ఎక్కడ కూడా ఒక ఇల్లు కానీ ఏం లేవు, మొత్తం పొలాలే. ఇది పోలారం కాలువ కూడా ఫుల్గా. ఇది పోలారం కాలువ ఎందుకంటున్నానంటే, మాకు పోలారం గుడి దగ్గర దాకా ఉండిద్ది అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతే పోలారం గుడి కాడికి వెళ్ళిపోవచ్చు. తను అంటే అవును అని అంటుంది, తనకి తెలీదు. ఇది మేము బీచ్కి వెళ్ళేటప్పుడు మాకు నడిచేదారిలో తగులుతూ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి సబ్జా విత్తనాలు, మనకు తెలుసు కదా ఆ మొక్కలు అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ మొక్కలు. తులసమ్మలో కూడా చాలా తులసి చెట్లు ఉన్నాయి, రకరకాల తులసి